హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇస్కాన్ రోడ్లో ఉన్నాము. అంటే ఇవాళ కృష్ణాష్టమి అఫ్కోర్స్. అండ్ మా ఓడు ప్రమోషన్ స్టార్ట్ చేశాడనమాట. మా ఓడు శ్రీరామ్ తెలుసు కదా, శ్రీరామ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో వాడి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. సో వాడి ప్రమోషన్స్ ఇక్కడ వాళ్ళతో ఎలా తీస్తున్నాడో ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక ఇద్దరు ముగ్గురితో అయితే తీసాము. మా వాళ్ళు ఇంకా జనాల కోసం చూస్తారనమాట, ఎవరెవరు కృష్ణుడు గెటప్ వేసుకున్నారు, రాధ గెటప్ వేసుకున్నారు. రోడ్డు అయితే చాలా బాగానే ఉంది కలరింగ్తో. రాజమండ్రి ఇస్కాన్ రోడ్ ఇది. ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి కలరింగ్ అయితే బాగానే ఉందన్నమాట. చూపిస్తాను, ఇంకా కలర్స్ తక్కువ ఇవన్నీ. అంటే ఎస్. సో ఇంకా వెతుకుతున్నాం అనమాట ఈ రోడ్లో మనకి ఎంతమంది రాధలు ఎంతమంది కృష్ణులు దొరుకుతారు అని. ఇప్పుడు ఇంకా మార్నింగ్ టైం కాబట్టి కలరింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. నైట్ అయితే ఇంకా కలర్ఫుల్ చిలకే. అవునన్నమాట. ఇక్కడ 3-4 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుందంట కలరింగ్. వీడికంటే ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, చాలా ఐ డోంట్ ఫాలో. ఇక్కడికి వచ్చావు కదా కృష్ణాష్టమికి, నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అని. ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ మా ఇల్లు ఇక్కడే. సో ఎవ్రీ ఇయర్ మేము రావడం జరుగుతుంది. అది సో మాకు ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటి కలర్లు అయితే చూడండి. అదిగో నేను పర్టికులర్గా చెప్పను కలర్ అని, మీరు మాట్లాడుతున్నా సరే ఈ కలరింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు మీరు ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు, తొక్కేయండి సార్ భాష. నా గురించి మా ఆడియన్స్ తెలుసు, మా సబ్స్క్రైబర్స్ తెలుసు నేను ఎంత మంచి. ఈ ఆడియన్స్ లో మనకి చాలా మ్యూచువల్స్ ఉన్నారు అనుకుంటా. సో ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు నేను ఎంత మంచివాడిని. నేను అసలు ఇవాళ కృష్ణుడి గెటప్ వేసుకుందాం అనుకున్నాను. ఇవాళ అసలు కృష్ణుడి గెటప్ వేసుకుందాం అనుకున్నాను ఇవాళ నేను. అంటే అలాగా ఫుల్ బ్లూ కలర్ వేసేద్దాం బాడీకి వేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు అనమాట ఇవాళ. కానీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా. ట్రై కాదు, నెక్స్ట్ ఇయర్ వేస్తా పక్కా. కృష్ణుడి గెటప్ వేస్తాను అనమాట, పైనుంచి కింద వరకు బ్లూ కలర్ వేసేసుకుని. సో ఇస్కాన్ దగ్గర నుంచి అయితే ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జెస్ దగ్గరకు వచ్చామన్నమాట. రాజమండ్రి అనగానే మనకి బ్రిడ్జ్లు 2 చూపిస్తారు కదా, ఆ బ్రిడ్జ్ల దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇక్కడ తీద్దాం అనుకున్నారు షార్ట్స్, ప్రమోషన్ షార్ట్స్. సో ఇక్కడ అవ్వాలి, ఇక్కడ ఎవరో ఒకరితో తీపిస్తాం అనమాట. బ్రిడ్జ్ మీద ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. నాకు తెలిసి అందులో పెట్రోల్ అయిపోయిందేమో, వెళ్ళి అందిస్తే బెటర్ ఏమో అలాంటి వాళ్ళకి. అరే ఎవరో ఒకరు వెళ్ళండి, వాటర్లోంచి వెళ్ళి డ్రైవర్కి పెట్రోల్ ఇస్తే అతను పోసుకుంటాడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. సో ప్రమోషన్స్ అయితే అలా జరుగుతూ ఉన్నాయి, సగానికి వచ్చినాయి అనమాట. అంటే తీస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడైతే మేము రైతు మార్కెట్ అంటే ఇది రైతు బజార్ అంట. నేను రాజమండ్రి రంభవరమసి దగ్గర రైతు మార్కెట్ ఇది. కూరగాయలు అవి ఉన్నాయి ఇక్కడ, కూరగాయలు అమ్ముతారు. నాకు తెలియదు, ఎప్పుడు నేను వచ్చాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ ఎలా ఉందని. సో మా వాడైతే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు మేము జ్యూస్లు అయితే తాగుతున్నాం. ఏం జ్యూస్ చెప్పరా? జ్యూసా షేకా? ఏం షేక్? షేక్ అయితే చెప్పాడంట, మిల్క్ షేక్ అయితే ఇప్పుడు తాగేసి కుమ్మేసి ఇక్కడ ఆటోలో ఉన్నాడు చూడండి అందగాడు. మా వాడైతే బయట అయితే చాలా వేడిగా ఉంది, ట్యాన్ అయిపోతాడు బాబు అని ఆటో ఎక్కేసాడు. ఎండలో తిరిగి అలా అయిపోయాడు మా వాడు. కొన్ని రోజుల పైకి మా వాడు కొన్ని రోజులు ఇంట్లో ఫ్రెష్గా కూర్చుంటే ఫ్రిడ్జ్లో యాపిల్ పెట్టినట్టు పెట్టామంటే మా వాడిని ఇంట్లో ఒరిజినల్ బయటకు వస్తుంది. అయిపోయిందా? బాగుంది. వితౌట్ ఫిల్టర్, ఒరిజినల్ కెమెరా. అంటే ఐఫోన్లో తెలుసు కదా మీకు, యాజ్ ఎలా ఉన్నో అలాగే పడతాం అనమాట. అలాగా వితౌట్ ఫిల్టర్. అప్పుడు మరి అలా రియల్గా చూసుకుంటే నీకనే నేను అలాగే ఉన్నాను. సరిపోయారు ఇద్దరును. లైటింగ్ లో ఉన్నా కాబట్టి వాళ్ళ కనబడుతుంది. అంటే లైట్ సన్మామ నాకు లైట్ వేయడం అనమాట. లైట్ మ్యాన్ సన్నమామ చుట్టాలా? సన్ మామ అంటే లైట్ మ్యాన్ అనమాట. సినిమాలకి లైట్స్ మ్యాన్ ఉంటారు కదా, అలా నాకు ప్రెసెంట్ లైట్ మ్యాన్ ఎవరంటే మా సన్ అనమాట. సన్ కొడుక, నాట్ SON, SUN. జ్యూస్ ఇంకా రెడీ అవ్వలేదు అనమాట. షేక్, ఇట్స్ నాట్ జ్యూస్. ఓకే, థిక్ షేక్ చెప్పాడని మా వాడు. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, మిక్సీకి ఎర్రగా తిప్పుతున్నాడు. ఇప్పుడు అది రెడీ అవ్వగానే మా నవీన్ గడు తీసుకొచ్చేస్తాడు అనమాట.
థిక్ షేక్ అయితే వచ్చేసింది. సో మా వాడికి కూడా ఇచ్చేసాడు మా వాడు. మేమైతే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాక్లెట్ థిక్ షేక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు కూడా ఈ రోడ్లోకి వచ్చినప్పుడు ట్రై చేయండి. రంభావరవలసి మేనకా రోడ్ అనమాట ఇది. ఆ రోడ్లో రైతు బజార్ దగ్గర ఒక జ్యూస్ షాప్ అనమాట. అది కనిపిస్తుంది కదా, అదే జ్యూస్ షాప్. సో ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఆంటీతో అయితే మా వాడు ప్రమోషన్ వీడియో తీస్తున్నాడు అనమాట. ఆంటీకి అయితే స్పెట్స్ పెట్టేసాము. ఇక్కడ ఆంటీలు అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట మన ప్రమోషన్ వీడియోస్కి అయితే. ఆంటీ అయితే పోజ్ ఇచ్చారు. పోజ్ మామూలుగా లేదు ఇక్కడ. ఈ ఆంటీ హీరోయిన్లో ఉంది. ఎవరన్నా కావాలంటే షార్ట్ ఫిలిమ్స్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, సీరియల్స్లో కానీ, మూవీస్లో కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఆంటీ దగ్గర తీసుకెళ్తాను అనమాట. వాక్కాయలా అండి ఎలా ఉంటాయి? తీగుంటాయి, చేదుగుంటాయా, పుల్లగా ఉంటాయా? ఇదేంటి పెద్దగా ఉంది? పప్పర్ పనసకాయ, బొబ్బర పనసకాయ, పప్పర్ పనసకాయ, పప్పర్ పనసకాయ. అది ఎలక్కే కదా, అది ఎలక్కే. పూజలకి అదే వినాయక చవితికి అది పెడతాం కదా. అదే కమలాకాయ తిన్నట్టే, కమలాకాయ తిన్నట్టే. ఆంటీ మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి మీరు. ఇక్కడ లొకేషన్ ఏంటిది? గాంధీ బొమ్మ దగ్గర. ఇక్కడ మా ఆంటీ ఫ్రూట్ షాప్ ఉంటుంది. ఎవరికేం కావాలన్నా ఇక్కడికి, సీరియల్లో కావాలన్నా తీసుకోండి. ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కడ కొనాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. బత్తాకాయలు కూడా ఉన్నాయి. సవక ఇక్కడ చాలా సవక. బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, బాయ్ అండి. గైస్ ఆంటీ అయితే ప్రమోషన్స్కే కోఆపరేట్ చేయడం కాకుండా మాకు ఫ్రీగా పప్పర్ పనసకాయ ఇచ్చారు. పప్పర్ పనసకాయ అయితే రాజమండ్రి అంటేనే సవక, అందరూ గుర్తుపెట్టుకోండి. అది సవక ఇచ్చారు. మా గోదావరి వాళ్ళు మర్యాదలు మామూలుగా ఉండవు అనమాట. గోదావరి వాళ్ళని కూడా మర్యాదగా చూసుకుంటారు అనమాట. మర్యాదగా చూసుకుంటారు, కోఆపరేట్ చేస్తారు. ఎక్కడ ఫ్రూట్స్ కావాలన్నా గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఫ్రెండ్లీగా బిజినెస్ చేసుకుంటారు అనమాట. సమయం 2:30 అంటే అటు తిరిగి ఫైనల్గా మళ్ళీ ఇస్కాన్ రోడ్కి వచ్చాం అనమాట. అంటే మాకు చిట్టి కృష్ణుడు ఒకటి కావాలి. ఒక కృష్ణుని పట్టుకుందాం, మెయిన్ క్యారెక్టర్ అదే మాకు. అది కృష్ణుని పట్టుకుందామని ఇస్కాన్ రోడ్లోకి మళ్ళీ అయితే వచ్చేసాం. కృష్ణుడు మాకు ఎక్కడ కనబడేది రాధల చుట్టూ తిరుగుతున్నట్టు. అదే అదనమాట. రాధా గోపికలు ఎక్కువైపోతారు ఇవాళ కృష్ణులకి. సో అలా బిజీగా తిరుగుతున్నారు అనమాట. అందుకే రాధలు ఎక్కువ మంది ఉంటారు. కృష్ణుడి గడ్డ పెద్దనండి, అది మామూలుగా ఉండదు అనమాట. నేను ఆల్రెడీ కాలేజీలో కృష్ణుడిని వీడియో ప్లే చేస్తాను చూడ పక్కన. మామూలుగా ఉండదు. రాజమండ్రిలో అయితే, మా రాజమండ్రిలో చాలామంది మాకు ప్రమోషన్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది కోఆపరేట్ చేశారు. మెయిన్గా అయితే గాంధీ బొమ్మ సెంటర్లో అయితే ఆంటీలు మాత్రం సూపర్ ఫ్రెండ్లీ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో ఆటో డ్రైవర్ ఒకరు బాగా కోఆపరేట్ చేశాడు. ఆయన క్లిప్ అయితే చాలా బాగా వచ్చింది. అది ప్రమోషన్ వీడియోస్లో చూడండి మీరు. అండ్ ఇప్పుడు కృష్ణుడు అయితే దొరుకుతాడని చూస్తున్నాం, దొరకాలి. అలా వెళ్తూ ఉన్నాం ఎదురుకి. ఇంకా ఇస్కాన్ రోడ్ కోసం అన్వేషణ ఎక్స్ప్లోర్ చేస్తాడు కదా ప్లేసెస్ని. అలా మేము కృష్ణుడి కోసం అన్వేషిస్తున్నాం. మా 4 కళ్ళు ఇక్కడ, ఇంకా 2 కళ్ళు, ఇంకో 4 కళ్ళు వెనకాల 8 కళ్ళతో చూస్తాం. చాలా పెద్ద అన్వేషణ వరకు మా వీడియో రీచ్ అవ్వాలి అన్నా. ఫ్యాన్స్ అన్నా మా ఊడు ఆల్రెడీ నిన్ను కలిసాడన్నా. ఈసారి బ్యాంకాక్ నేను వస్తాను, నేను కలవడానికి వస్తాను. పెద్ద ఫ్యాన్ అసలు. నేను కూడా బ్యాంకాక్ వస్తే పక్క ఆ టైంలో మీరుంటే నాకు పక్క కలుస్తా అన్న అన్వేషణ. ఈ వీడియో నీ వరకు వస్తుందని అనుకుంటున్నాను. అసలు సవక్గా కలిసి వచ్చేద్దాం మనం. ఇక్కడ సవక ఎవరు లేరన్నా. చాలా రాజమండ్రి ఇస్కాన్ రోడ్డు కొట్టడానికి అంతా సిద్ధమైంది. మరి కొద్దిసేపట్లో ఒడ్డు కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ క్రౌడ్ అయిపోతారు ఫుల్గా. అప్పటిలోపే మనం త్వరగా తప్పించుకోవాలి.
ఇదే అన్నమాట ఇస్కాన్ పక్కన ఉట్టు కొట్టే ప్లేస్. సో చూసారు కదా, బై ఫ్రెండ్స్.